ఈ ఆక్రమణదారుల పైన మన వాళ్ళు ఆఖరి రక్తపు బొట్టు నేలలారేంత వరకు పోరాడిన వాళ్ళు ఉన్నారు. ఆక్రమణదారులను ఓడించి తరిమి కొట్టిన వారు ఉన్నారు. కానీ వారి చరిత్రలు మన చరిత్ర పుస్తకాల్లో కనిపించవు. ఒక జమైకా నాయకుడు, సమాజ సేవకుడు మార్కస్ కార్వే అంటాడు, సమాజం తన పూర్వ నిజమైన చరిత్రను, వారి సంస్కృతి పునాదులను తెలుసుకోకుంటే వేళ్ళు లేని చెట్టు లాంటిదే ఆ సమాజం అంటాడు. బక్తియార్ ఖిల్జీ భారతదేశంలోని 3 గొప్ప విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేశాడు. నలంద విశ్వవిద్యాలయం, విక్రమశిల విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం. నలంద విశ్వవిద్యాలయంలో 3 అంతస్తుల గ్రంథాలయాన్ని, అందులోని గ్రంథాలను నెలల తరబడి తగులబెట్టిన నికృష్టుడు ఈ బక్తియార్ ఖిల్జీ. 1,50,000 సైన్యంతో దోపిడీకి బయలుదేరిన తైమూర్ లంగడా తిరిగి వెళ్ళింది కేవలం 5,000 సైన్యంతోనే. ఇస్లాం క్రూర పాలన అనంతరం కూడా భారతదేశంలో 80% హిందువులు ఉన్నారంటే దీని వెనుక చాలా బలమైన కారణాలు ఉండాలి. చరిత్ర పాఠ్య పుస్తకాలను దేశభక్తి ప్రేరితంగా మన చరిత్ర, మన మూలాలు మనకు తెలిపేలా రచించబడాలి. పూర్వపు చరిత్ర అనే కన్నుతో చూచి వర్తమానంలో భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవాలి. నమస్తే సదావత్సలే మాతృభూమే. నమస్కారం మిత్రులారా, నేను మీ మదన్ గుప్తా. మన భారతీయ సాంస్కృతిక పరంపర వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరంపర. భారతదేశంలో జరిగిన చారిత్రక ప్రదేశాలలో తవ్వకాలు భారతీయ పురాతనత్వాన్ని తెలుపుతాయి. మన ప్రస్తుత తరానికి చాలా వరకు మన సంస్కృతి, మన చరిత్రల గురించి తెలియదు. మనకు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి చరిత్రను తారుమారు చేసి ఒక వర్గం వారినే గొప్పవారిగా చూపిస్తూ హిందువులను ఆత్మన్యూనతకు గురి చేశారు. 8 నుండి 18వ శతాబ్దం వరకు చూస్తే హిందువుల ప్రఖ్యాతిని పూర్తిగా కప్పిపెట్టారు. ప్రత్యేకంగా హిందూ వీరులు ఇస్లాం ఆక్రమణదారులపై సాధించిన విజయాలను తుడిచివేశారు. నేటి బాలలకు, యువతరానికి మన దేశంపై ప్రేమ, దేశభక్తి అలవడాలి అంటే మన పూర్వులు సాధించిన విజయాలు, మన పూర్వుల ఖ్యాతి తెలియాలి. పిల్లలు మట్టి ముద్దల వంటి వారు. వారిని ఇప్పటి వరకు ఒక ప్రత్యేక సిద్ధాంతానికి అనుగుణంగా మలిచారు. మన చరిత్ర పుస్తకాలలో దేశం గొప్పతనాన్ని చెప్పే విషయాలన్నింటినీ తుడిచివేశారు. ముస్లిం ఆక్రమణదారులను, బ్రిటిష్ ఆక్రమణదారులను ఎదుర్కొన్న సంఘటనలు మన చరిత్ర పుస్తకాల్లో అస్సలు కనిపించవు. ఒక పిల్లవాడు కానీ, యువకుడు కానీ తన పాఠ్య పుస్తకాల్లోని చరిత్రను చదివితే 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు, అంటే ఔరంగజేబ్, బహదూర్ షా జఫర్ వరకు హిందూ చరిత్రే ఉన్నట్టు వారికి తెలియదు. ఇది జీవితాంతం వారి మనస్సుల్లో అలాగే నిలిచిపోతుంది. ఈ చీకటి శతాబ్దాల్లో హిందువులు ముస్లిం మరియు బ్రిటిష్ శాసకులకు పూర్తిగా లొంగిపోయారని, ఆత్మన్యూనత భావానికి లోను చేయడమే అప్పటి చరిత్రకారుల ఉద్దేశం. నిజంగా హిందువులు అలా లొంగిపోయారా? వారు ప్రతిఘటించలేదా అనే ప్రశ్న వేసుకుంటే ఈ ఆక్రమణదారుల పైన మన వాళ్ళు ఆఖరి రక్తపు బొట్టు నేలలారేంత వరకు పోరాడిన వాళ్ళు ఉన్నారు. ఆక్రమణదారులను ఓడించి తరిమి కొట్టిన వారు ఉన్నారు. కానీ వారి చరిత్రలు మన చరిత్ర పుస్తకాల్లో కనిపించవు. ఒక జమైకా నాయకుడు, సమాజ సేవకుడు మార్కస్ కార్వే అంటాడు, సమాజం తన పూర్వ నిజమైన చరిత్రను, వారి సంస్కృతి పునాదులను తెలుసుకోకుంటే వేళ్ళు లేని చెట్టు లాంటిదే ఆ సమాజం అంటాడు. నేటి మన సమాజ పరిస్థితి కూడా ఇదే, వేళ్ళు లేని చెట్టు. ఈ చెట్టు ఎక్కువ కాలం నిలబడుతుందా? అమెరికా రచయిత రాబర్ట్ హెన్లిన్ అంటాడు, ఒక తరం తన చరిత్రను తెలుసుకోకపోతే ఆ తరానికి భూత భవిష్యత్ వర్తమానాలు ఉండవు అంటాడు. మనమే దానికి గొప్ప ఉదాహరణ. మన చరిత్రను రాయడానికి వేరే వాళ్ళని నియమించాం. వాళ్ళ చరిత్రను మన చరిత్రగా మన చేత చదివించారు. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరుద్దాం, నిజమైన చరిత్రను తెలుసుకుందాం. మన హిందూ వీరులు, మన పూర్వులు ఇస్లాం ఆక్రమణదారులను, బ్రిటిష్ ఆక్రమణదారులను ప్రతిఘటించిన, పోరాడిన, ప్రాణాలు అర్పించిన, ఓడించి గెలుపు సాధించిన వందల చరిత్రలు ఉన్నాయి. మచ్చుకు కొన్ని బిందువులు మాత్రం తెలుసుకుందాం. 8వ శతాబ్దంలో కాశ్మీర్ రాజైన రాజా లలితాదిత్య ముక్తపేడ అరబ్బులను ఓడించాడు. 11వ శతాబ్దంలో కాశ్మీర్ రాజైన సమగ్ర రాజు గజనీ మహమ్మద్ చేసిన 2 దాడులను తిరిపికొట్టాడు. 1178లో
గుజరాత్ మహారాణి రాణి నాయకీదేవి మహమ్మద్ ఘోరీని ఓడించింది. ఆమె కుమారులు మూలరాజా చిన్నవాడైనందున ఆమె నాయకత్వంలో యుద్ధం జరిగింది. 1206లో అస్సాం రాజా పృథు బక్తియార్ ఖిల్జీని చిత్తుగా ఓడించాడు. ఈ యుద్ధంలో గాయపడిన ఖిల్జీ ఆ గాయాలతోనే మరణించాడు. బక్తియార్ ఖిల్జీ భారతదేశంలోని 3 గొప్ప విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేశాడు. నలంద విశ్వవిద్యాలయం, విక్రమశిలా విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం. మనందరికీ తెలిసిన విషయమే ఇది. నలంద విశ్వవిద్యాలయంలో 3 అంతస్తుల గ్రంథాలయాన్ని, అందులోని గ్రంథాలను నెలల తరబడి తగులబెట్టిన నికృష్టుడు ఈ బక్తియార్ ఖిల్జీ. 1248లో ఒరిస్సా రాజా నరసింహదేవుడు బెంగాల్ సుల్తాన్ చేసిన 2 దాడులను తిప్పికొట్టి బెంగాల్ సుల్తాన్ను ఓడించాడు. 1336లో వరంగల్ ముసునూరి నాయకుడైన కప్పయ్య నాయకుడు తన 75 సహచర నాయకులతో కలిసి మహమ్మద్ బిన్ తుగ్లక్ను ఓడించాడు. తైమూర్లంగును గురించి అందరికీ తెలుసు. ఈ రాక్షసుడు ఢిల్లీని జయించి ఢిల్లీలోని లక్షల మంది హిందువుల ప్రాణాలు తీశాడు. కానీ వాడిని ఓడించిన రాంప్యారి గుజ్జర్ యోగరాజు గురించి ఎందరికీ తెలుసు. వాడిని చిత్తుగా ఓడించింది మహాబలి యోగరాజు సైన్యం. ఈ సైన్యంలో 80,000 మంది సైనికులు ఉండేవాళ్ళు. ఈ సైన్యానికి సహాయం చేయడానికి 40,000 మంది మహిళా సైన్యం ఉండేది. ఈ మహిళా సైన్యాన్ని నడిపించిన నాయకురాలు రాంప్యారి గుజ్జర్. రాత్రులు తైమూర్ సైన్యం పైన దాడి చేసి విధ్వంసం సృష్టించేది. వాళ్ళ ఆహార నిల్వలను కొల్లగొట్టేది. ఇలా 3 సార్లు దాడులు చేసింది రాంప్యారి గుజ్జర్. 1,50,000 సైన్యంతో దోపిడీకి బయలుదేరిన తైమూర్ లంగడా తిరిగి వెళ్ళింది కేవలం 5,000 సైన్యంతోనే. ఈ యుద్ధం గురించి మన చరిత్ర పుస్తకాల్లో అస్సలు కనిపించదు. మహాబలి యోగరాజ్ సింగ్ గుజ్జర్ గురించి 20 సంవత్సరాల వీరవనిత రాంప్యారి గుజ్జర్ గురించి మన చరిత్ర పుస్తకాల్లో ఎక్కడా కనిపించదు. 1414లో బెంగాల్ దేవా సామ్రాజ్యానికి సంబంధించిన జమీందారు రాజా గణేష్ మరలా తన బెంగాల్ సామ్రాజ్యాన్ని ఇస్లాం పాలన నుండి విముక్తం చేసి స్వంతం చేసుకున్నాడు. రాణి భవశంకరి అక్బర్కు సమకాలీనురాలు. ఆమె గురుశ్రేష్ఠ బెంగాల్ రాజ్యపాలకురాలు. ఆమె పఠాన్ సుల్తాన్ను 3 సార్లు ఓడించింది. అక్బర్ కూడా ఆమె సామ్రాజ్యం వైపు కన్నెత్తి చూడలేదు. రాణి భవశంకరి తన సరిహద్దుల్లో ఎప్పుడూ సైన్యాన్ని మోహరించి ఉండేది. నదీ తీరాల్లో కూడా నావికాదళం కాపు కాస్తూ ఉండేది. తన రాజ్యంలో ఉన్న ప్రతి కుటుంబం నుండి ఒకరిని సైన్యానికి పంపించాలని ఆజ్ఞ జారీ చేసింది. రాణి భవశంకరి మంత్రులు మోసం చేసి పఠానులను యుద్ధానికి పురికొల్పిన వారిని ధైర్యంగా ఎదుర్కొని ఓడించిన వీర నారీమణి రాణి భవశంకరి. 1640లో గార్వాల్ రాణి కర్ణావతి మొఘలు షాజహాన్ సైన్యాన్ని ఓడించింది. బందీలుగా చిక్కిన సైన్యం ముక్కులు కోయించి వదిలిపెట్టింది. ఆమె నాకటి రాణిగా ప్రసిద్ధురాలు. ఆ తర్వాత మొఘలులు ఆమె సామ్రాజ్యం వైపు కన్నెత్తి చూడలేదు. 1527, 1671 అస్సాం రాజులైన అహోం వంశస్థులు ఇస్లాం ఆక్రమణదారులను చాలాసార్లు ఓడించారు. ఔరంగజేబు సైన్యాన్ని సరాయఘాట్లో అహోం సైన్యాధిపతి లాచిత్ బోర్ఫుఖాన్ చిత్తుగా ఓడించి తరిమివేశాడు. మరలా ఔరంగజేబు సైన్యం అహోం వైపు తిరిగి చూడలేదు. మరాఠా సైన్యాధిపతులు ప్రతాపరావ్ గుర్జర్ మరియు పేష్వా మోరోపంత్ పింగ్లే ఆధ్వర్యంలో 20,000 సైన్యం 40,000 మొఘలు సైన్యంతో నాసిక్ దగ్గర సాల్హార్లో యుద్ధం జరిగింది. వాళ్ళు ముఖాముఖి తలపడి మన సైన్యం వారిని ఓడించింది. కేలడి రాణి చెన్నమ్మ ఔరంగజేబు సైన్యాన్ని తన గొరిల్లా యుద్ధ విధానంలో ఓడించింది. చివరకు మొఘలు సైన్యం యుద్ధాన్ని విరమించి ఆమెతో సంధి చేసుకున్నారు. రాణి చెన్నమ్మ ఔరంగజేబు నుండి రక్షించడానికి శివాజీ కుమారులకు ఆశ్రయం ఇచ్చింది. ఇది మొఘలులు తమ చరిత్రలో చేసుకున్న మొట్టమొదటి శాంతి ఒప్పందం. 1709, 1710 మధ్యకాలంలో బాబా బండా సింగ్ బహదూర్ మొఘలులతో జరిగిన 5 యుద్ధాల్లో గెలిచాడు. 1774, 1805 వరకు 21 సంవత్సరాలు పంజాసీ రాజా కేరళ మల్బారు కొట్టాయం రాజు హైదర్ అలీ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. అతడు హైదర్ అలీని, అతని కొడుకు టిప్పు సుల్తాన్ను, ఆ తర్వాత బ్రిటిష్ వాడిని ఎదుర్కొన్నారు. ఆయన ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. ఇలా ఇంకా ఎంతోమంది చరిత్రలో మరుగుపరచబడ్డాయి. కానీ భారతీయ రాజు ఓడిపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రధాన కారణాలు మనం చూద్దాం.
భారతీయ వీరులలో పోరాట స్ఫూర్తి కొరవడడానికి ఒక ప్రధాన కారణం అహింసా సిద్ధాంత ప్రచారం. రాజులు అహింసా సిద్ధాంతాన్ని పాటించడం వలన అది కొన్ని తరాల వరకు కొనసాగడం వలన సైన్యంలో యుద్ధ స్ఫూర్తి కొరవడింది. ఈ అహింసా సిద్ధాంతాన్ని ఎవరు బోధించారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటాను. భారత వీరులు యుద్ధంలో ధర్మయుద్ధాన్ని చాలా ఖచ్చితంగా పాటిస్తారు. సైన్యం గ్రామాల గుండా వెళ్ళేటప్పుడు, రాజ్యాలను ఆక్రమించేటప్పుడు సామాన్య ప్రజలను, స్త్రీ బాల వృద్ధులను హింసించరు, పంటలను ఆస్తులను నష్టపరచరు, కత్తి చేతిలో లేని వారితో పోరాడరు, గాయపడ్డ వారిని చంపరు, ప్రాణభిక్ష అడిగిన వారిని చంపరు, సూర్యాస్తమయం తర్వాత యుద్ధం చెయ్యరు, వెన్నుపోటు పొడవరు, ఇంకొకరితో యుద్ధం చేస్తుంటే వారిని వదిలి వేరే వారితో యుద్ధం చేస్తారు, వెనుదిరిగి పారిపోయే వారిని చంపరు, రాత్రిపూట యుద్ధం నిషిద్ధం, గెలిచిన రాజు ఓడిన రాజును గౌరవంగానే చూస్తాడు, ఓడిన రాజు కోరితే అతని రాజ్యం అతనికి ఇచ్చివేస్తారు. కానీ ఈ ముస్లిం ఆక్రమణదారులు ఇందుకు పూర్తిగా విరుద్ధం. చంపడం, దోసుకోవడం వారికి, వారి సైన్యానికి నైజం. వారు సామాన్యులు కానీ, రాజులు కానీ వారి కత్తి ఎటువైపు తిరిగితే అటువైపు రక్తపాతం సృష్టిస్తారు. స్త్రీలను మానభంగం చేసి చంపుతారు, లేకపోతే వారిని హరాములకు తరలిస్తారు. ప్రార్థనా మందిరాలు, ఆలయాలను దోచుకుని ధ్వంసం చేస్తారు. గ్రంథాలయాలు, విశ్వవిద్యాలయాలు అగ్నికి ఆహుతి చేస్తారు. తమ మతం కాని వారిని, తమ మతంలోకి చేరని వారిని ఊచకోత కోసి చంపుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన భారతీయ యుద్ధ విధానాలకు, ధర్మాలకు ఇది పూర్తిగా విరుద్ధం. వీరు నడిచే దారంతా విధ్వంసమే. మన రాజులు చేసిన పెద్ద తప్పు ఏంటంటే చరిత్రను మర్చిపోవడం. ముందు జరిగిన యుద్ధాలు ఎలా జరిగాయి, శత్రువులు ఎటువంటి వారు, వారితో ఎలా ప్రవర్తించాలి అనే విషయాలను ఆలోచించకపోవడం, మన పురాతన యుద్ధ నీతిని సరిగ్గా అధ్యయనం చేయకపోవడం. 4, భారతీయ యుద్ధ వీరులు కూడా యుద్ధంలో కొత్త కొత్త విధానాలను, పద్ధతులను నేర్చుకోకపోవడంలో చాలా అలసత్వంతో ఉంటారు. కొత్త కొత్త ఆయుధాలను సమకూర్చుకోకపోవడం కూడా ఒక కారణం. 5వది, వీరుల మధ్య ఉన్న హెచ్చుతగ్గులు, తారతమ్యాల పోరాటం. రాజకుటుంబాల్లో సింహాసనం కోసం పోటీ, అంతర్గత కుమ్ములాటలు ప్రముఖంగా ఇవి మన హిందూ రాజుల ఓటమికి ముఖ్యమైన కారణాలు. చాలామందిలో భారతీయ రాజుల మధ్య సయోధ్య లేకపోవడం వల్ల ముస్లింల చేతిలో ఓడిపోయాము అనే అపోహ ఉంది. ఇది అపోహ అనడానికి ఒక 3 ఉదాహరణలు ఇస్తాను. గుర్జర్ ప్రతీహారులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, గూఖ్లీలు. గుర్జర్ ప్రతీహార రాజైన నాగభట్టు 1 నేతృత్వంలో 8వ శతాబ్దం మధ్యలో అరబ్బులను చిత్తుగా ఓడించారు. ఆ ఓటమితో అరబ్బులు మరలా 100 సంవత్సరాలు భారతదేశం వైపు కన్నెత్తి చూడలేదు. 1008లో మొహమ్మద్ గజనీపై యుద్ధానికి లాహోర్ రాజైన ఆనందపాల్కు ఉజ్జయిని, గ్వాలియర్, కన్నౌజ్, ఢిల్లీ, ఆజ్మీర్ పాలకులే కాకుండా పంజాబ్కు చెందిన ఘకర్ తెగవారు కూడా సహాయం చేశారు. లాహోర్ హిందూ షాహీ పాలకుడైన త్రిలోచన పాలుడు, కాశ్మీర్ రాజు సంగ్రామరాజు ఇద్దరూ పరస్పర సహకారంతో మహమ్మద్ గజనీని ఓడించారు. ఆ తర్వాత కాలంలో గజనీ త్రిలోచన పాలుడిని ఓడించాడు. హిందూ రాజులు ఓడిపోవడానికి ఉన్న ప్రధాన కారణాలను గమనించాం. 800 సంవత్సరాల ఇస్లాం క్రూర పాలన అనంతరం కూడా భారతదేశంలో 80% హిందువులు ఉన్నారంటే దీని వెనుక చాలా బలమైన కారణాలు ఉండాలి. ఆ బలమైన కారణాలు ఏంటో కూడా కొద్దిగా గమనిద్దాం. ఎన్ని హింసలు పెట్టినా హిందువులు తమ సంస్కృతి సాంప్రదాయాలను వదిలిపెట్టలేదు. అధిక శాతం హిందువులు హింసలను భరించారు, కానీ తమ సంస్కృతి సాంప్రదాయాలను వదులుకోలేదు. చాలా ప్రదేశాలు ముస్లిం ఆక్రమణదారులు కనీసం తాకలేకపోయారు. అనేక మంది రాజులు వీరిని అడ్డుకొని తమ రాజ్యాలను కాపాడుకున్నారు. చాలామంది రాజులు తాము కోల్పోయిన రాజ్యాలను తిరిగి సంపాదించుకొని మరలా హిందూ సామ్రాజ్యాలను స్థాపించారు. ముస్లిం క్రూర శాసకులు ఎక్కువ కాలం పాలించిన, ఎక్కువ పట్టుగలిగిన ప్రదేశాల్లోనే మత మార్పిడి చేయగలిగారు. భారత ప్రజలు తమ చారిత్రక మూలాలను తెలుసుకోవాలి. అందుకోసం ఒకవైపే మాట్లాడే రాజకీయ నాయకత్వ మార్పు జరగాలి. చరిత్ర పాఠ్య పుస్తకాలను దేశభక్తి ప్రేరితంగా మన చరిత్ర, మన మూలాలు మనకు తెలిపేలా రచించబడాలి. పూర్వపు చరిత్ర అనే కన్నుతో చూచి వర్తమానంలో భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవాలి.
మిత్రులారా, మనం మరచిన మరుగుపరచిన చరిత్ర సంఘటనలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవా. మరి మేము ఈ వీడియోలు చాలా రీసెర్చ్ చేసి మీకు అందిస్తున్నాం. ఈ వీడియోలు షూట్ చేయడానికి, ఎడిటింగ్ చేయడానికి చాలా ఖర్చు అవుతున్నది. మీ ఆర్థిక సహాయం మాకు ఎంతైనా అవసరం. మా కార్యాన్ని గుర్తించి మాకు ఆర్థిక సహాయం చేస్తున్న వారందరికీ మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీ సహాయం మాకు మరింత బాధ్యతను మాపై ఉంచుతుంది. స్క్రీన్ పైన లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన అకౌంట్కు మీ సహాయ ధనరాశిని పంపించవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ది మదన్ గుప్తా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మా వీడియోలు విడుదలైనప్పుడల్లా మీకు సందేశం వస్తుంది. మీ మిత్రులకు కూడా మన ది మదన్ గుప్తా ఛానల్ను పరిచయం చేయండి. జై హింద్, జై మా భారతి. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.